పార్వతిని నేను ఇలా శపించడం ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు నన్ను చూడు, బ్రతికి ఉన్న ఒక శవంలాగా ఉన్నాను అని శివుడు బాధతో తన మనసులోనే కృంగిపోతూ ఉంటాడు. ఆ రోజు నుండి ఆహారం స్వీకరించడు, నిద్రపోకుండా ఎల్లప్పుడూ పార్వతీదేవిని తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా బాధతో ఉన్న శివుడిని చూసి నంది కూడా తట్టుకోలేకపోతాడు. నంది శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. మీరే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నా తల్లి మళ్ళీ వెనక్కి కైలాసానికి తీసుకొని రావచ్చు కదా స్వామి, మీకన్నా శక్తివంత ఈ మాత్రం చెయ్యలేరా అని అంటాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నంది, పార్వతీదేవి ఒక మత్స్యకారుని కూతురిలాగా జన్మించింది. ఆమె ఒక మత్స్యకారుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పార్వతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఇక నేను నా పార్వతిని ఎప్పటికీ పొందలేను నంది అని బాధతో ఏడుస్తాడు. అప్పుడు నంది ఇలా అంటాడు, స్వామి, మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల అయితే కాలేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు కానీ సెలవిస్తే ఈ సమస్యకు పరిష్కారం నేను చూపుతానని అనగా శివుడు నవ్వుతూ, మా ఇద్దరిని కలుపుతావా నంది? సరే, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ మా ఇద్దరిని మళ్ళీ కలుపు అని ఆశీర్వదిస్తాడు. నంది నవ్వుతూ ఒక అద్భుతమైన ప్రణాళికను చేస్తాడు. నంది భూలోకానికి వచ్చి పార్వతీదేవి గ్రామం ప్రక్కనే సముద్రంలో ఒక పెద్ద తిమింగలంలాగా మారి మత్స్యకారుల వలలను ధ్వంసం చేస్తూ అడ్డుకున్న వాళ్ళని చేపలన్నిటినీ పట్టి తింటూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి ఆ గ్రామం వాళ్ళకి భోజనం అనేది ఉండదు. తినడానికి ఒక చేప కూడా లేకుండా అన్ని చేపలను ఆ పెద్ద తిమింగలం తింటూ ఉంటుంది. అప్పుడు మత్స్యకారులందరూ వాళ్ళకి నాయకుడైన పార్వతీ తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పగా ఆయనకి కూడా ఏమి చేయాలో అర్థమవ్వదు. అప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుండి మత్స్యకారులను పిలిచి, ఎవరైతే ఆ తిమింగలాన్ని హతమారుస్తారో వాళ్ళకి నా కూతురు పార్వతినిచ్చి వివాహం చేస్తానని పార్వతిని చూపిస్తాడు. పార్వతిని చూడంగానే మొత్తం మత్స్యకారులందరూ ఆమె అందాన్ని చూసి మైమర్చిపోతారు. ఎలాగైనా ఆ తిమింగలాన్ని చంపుతాను అంటే కాదు, నేను చంపుతానంటే పోటీపడి ఎగబడి మరియు సముద్రంలో